ప్రస్తుతం మనతో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ గారు ఉన్నారు. వంశకృష్ణ గారు అంటే దాదాపుగా 10 రోజుల నుంచి హడావిడి జరుగుతుంది. బీజేపీ వాళ్ళు వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్ళారు. రోజు బీసీ సంఘాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్తున్నారు కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు నిజం చెప్పడానికి 10 రోజులు పట్టిందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి 10 రోజులు ఏం పట్టలేదు. అది జరిగిన దాని గొడవ 18వ తారీఖు చిన్న గొడవ. అది ఇద్దరు కేసులు పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ ఇద్దరి మీద కేసులు అయినాయి. అంతటితో మర్చిపోయినరు. 21 నాడు పాప చనిపోతే ఆ పాప వేరే కారణం చనిపోతే దాన్ని దీనికి ముడిగట్టి దాన్ని దీనికి ఆపాదించి ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆ గ్రామంలో ఉన్నట్టు మాజీ సర్పంచ్, అట్లాగే ఆ నాయకర్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కావాలని అందరినీ ఎన్ని ప్రజా సంఘాలకంతా తప్పుడు ప్రచారం, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి గోరంతలు కొండంతలు చేసి దీన్ని ఈ రకంగా చిత్రీకరణ చేసినారు. నిజంగా చెప్పాలంటే ఈ గొడవకు పాప చావుకి ఎలాంటి సంబంధం లేదు. అయితే వాళ్ళ అమ్మగారిని నిన్న అడిగామండి. సో ఇది కావాలని తప్పుదో పట్టిస్తున్నారు అందరు కలిసి, అగ్రకులాలు కలిసి అని చెప్పేసి ఇక్కడ అగ్రకులాలని పదే పదే టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది ఎవరైనా సరే. అంటే కేవలం అగ్రకులాల కోసమే ఈ కేసుని తప్పుదో పట్టిస్తున్నారు. తప్పిది 100% తప్పండి. దీనిలో అగ్రకులాలు ఏమొస్తారండి? వీళ్ళు బీసీలు వాళ్ళు అంటే ఇప్పుడు ఆ గొడవ అయింది కూడా రెడ్డిలకు బీసీలకు అయింది. దీనిలో ఎస్సీ ఎస్టీలో ఏదో ఇన్వాల్వ్ కాలేదు. దీంట్లో ఎస్సీ ఒక పెద్ద మనిషి, మీకు ఒక చెప్తా, ఒక పెద్ద మనిషి ఆయన అంటే నాకు కూడా గౌరవమే. ఎస్సీ కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ పెట్టి అన్నాడు. ఆయనకే తెలియదు ఆమె ఎస్సీ కాదని. ఆమె ఎస్సీ అనుకున్నాడు. తీరా చూస్తే ఆమె బీసీ. అంటే ఏ రకంగా మాట్లాడుతున్నా మీరు అర్థం చేసుకోండి. దీన్ని బట్టి అంటే అక్కడ చెప్తున్నా వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు మా డిమాండ్ అంతా ఏం తెలుసా? అందరు పోవచ్చు, అందరు అడగవచ్చు, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. నిజంగా వాస్తవం ఉంటే మా మీద డిమాండ్ పెట్టండి, ప్రూఫ్ చూపియండి. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. మేము కూడా ఎప్పుడైనా వెళ్ళి అడగచ్చా? అడగదు 100%. రేపు పోండి, రేపు పోండి. ఇప్పుడే చెప్పినా కదా నేను ప్రెస్ మీట్ లో. అందరు పోయి అడగండి, గ్రామస్తులను అడగండి, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ తెలుసుకోండి. వాస్తవంగా మేము చెప్పింది అంటే ఆ అమ్మాయి చావుకు గొడవకు 100% సంబంధం లేదు. అండ్ ఇప్పుడు పోలీసు వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. అంటే పోలీసు వాళ్ళు అంటే చూడండి, పట్టు అని దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది, మీద కట్ అయింది. సో న్యాచురల్ గా ఎవరికి దెబ్బ తగిలితే వాళ్ళ మీద కేసు పెడతారు. ఈయన మీద కూడా పెట్టింది, ఇద్దరి మీద పెట్టింది కేసులు. ఈయనకు దెబ్బలు తగలలే, ఎవరికి? ఆ బీసీకి దెబ్బ తగలి కాబట్టి ఆయనకు చెక్కిన ఈయనకు చెక్కిన పెట్టిండ్రు. దీనిగా ఆయనకు పెట్టిన ఆయనకు పెట్టలేదంటే ఇప్పుడు దెబ్బ తగిలి రక్తం గారటానికి ఒక కేసు ఉంటుంది, ఏమి దెబ్బ తగలకుండా నన్ను కొట్టినని చెప్పడానికి ఒక కేసు ఉంటుంది. రకరకాలు ఉంటాయి. ఐపీసీ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్లో రకరకాల సెక్షన్లు ఉంటాయి. ఇంకా ఆ పోలీసుకి అట్లేదు పెట్టలేదు, ఇట్లేదు పెట్టంటే మనకు కాదు కదా, మనకు అన్ని తెలియదు కదా. మాట్లాడే వాళ్ళు ఏమని మాట్లాడతారు. కానీ ఆడ పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికి కూడా క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు కూడా అమ్మాయికి ఇట్లా దెబ్బలతోటి దీంతో చనిపోతే ఏమంటారు, మర్డర్ కేసు పెట్టడానికి రెడీగా ఉండరు. దాన్ని కూడా రెడీగా ఉన్నారు. ఈ కేసు పక్కన పట్టించి కులాల మధ్యలో ఇష్యూ అనేది జరుగుతుంది సార్. ఇది ఇక్కడ నేను ఒక్కటి చెప్తున్నా, నేను అనకూడదు కానీ కొంతమంది తొందరపడి దీన్ని ఫోకస్ చేసాం. కొంతమందికి ఎవరు ఈ కుల నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ వాళ్ళు ఇప్పుడు ఇరుక్కున్నారు. అసలుతంగా చెప్తున్నా, వాళ్ళు లోపలికి పోయి ఇరుక్కున్నారు. ఎట్లా బయటికి రావాలని వాళ్ళకి అర్థమైతే లేదు. అరే మమ్మల్ని మిస్గైడ్ చేసి దీంట్లో ఇదంతా ఇరుక్కున్నారు. ఇరుక్కున్నాక ఎట్లా బయటికి రావాలి? మేము తప్పు చేసిన వాళ్ళు చెప్పలేరు కదా. వాళ్ళు తప్పు చేసిన చెప్పలేకని ఇప్పుడు కింద మీద అవుతున్నారు. ఒక్కటి నేనేమంటే, ఇప్పుడు ఎవరన్నా వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ ఊర్లో కూర్చొని అందరిని అడగండి, ఏం చెప్తారో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నేను చెప్పడం కాదు. కాబట్టి దయచేసి వెళ్ళి నిజాలు మీరే ఫ్యాక్ట్ తీయండి, తీసి చెప్పండి. ప్రభుత్వం ఏ యాక్షన్ కానీ సిద్ధంగా ఉన్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ఒకటే చెప్తా ఉన్నారు, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదు. అది ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ 100%, 100% మీరు ప్రూఫ్ తీసుకురండి. నేను మీ పక్షాన మాట్లాడి ఇమ్మీడియట్ గా అవసరం ఉంటే సీఎం గారితో కూడా మాట్లాడి కూడా వాళ్ళ మీద ఏం చెక్కిన పెట్టాలో పెట్టిస్తాం. ఓకేనా?